నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో సాంస్కృతిక సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి సుబ్బారావుకు విప్లవ జోహార్లు అర్పిస్తూ సంతాప సభ పోస్టర్లను పీడీఎస్యు సంఘాల నేతలు ఆవిష్కరించారు. ఈ నెల 5న ఆర్మూర్లోని కుమార్ నారాయణ భవన్లో కామ్రేడ్ సుబ్బారావు సంతాప సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, మేధావులు, గాయకులు, కళాకారులు హాజరు కావాలని పీడీఎస్యు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. అరుణోదయ సుబ్బారావు అన్న ఆశయాలను మనం స్మరించుకోవాలి. సుబ్బారావు పాణిగ్రాహి అన్న ఆచరణలో నడుస్తూ ఆయన అమరుడైన తర్వాత తన పేరును సుబ్బారావుగా మార్చుకున్నటువంటి ఈ అరుణోదయ సుబ్బారావు అన్న ఈరోజు తన కళలను మనము ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను పాట రూపంలో మనం అందరం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అరుణోదయ సంస్కృతిని మనం స్మరించుకుంటూ ప్రజా కళలు వర్ధిల్లే విధంగా పాటతోటి తన ఏ కళలైతే కన్నాడో, తన రచయితగా ఏ కళలైతే ప్రజల వైపు రాసిండో అది అరుణోదయగా మనం ముందుకు తీసుకెళ్లాలని ఆయన బాటలో ఈ నెల 5వ తేదీన ఆర్మూర్లో కుమార్ నారాయణ భవన్లో అరుణోదయ సుబ్బారావు అన్నగారి సంస్మరణ సభ, సంతాప సభ ఉంటుంది. కాబట్టి కళాకారులు, విద్యార్థులు, యువకులు ప్రజా కళలు వర్ధిల్లాలని ప్రతి ఒక్కరు కూడా ఆ సభకు తరలి రావాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం. అరుణోదయ సుబ్బారావు అన్న ఆశయాలను మనం స్మరించుకోవాలి. సుబ్బారావు పాణిగ్రాహి అన్న ఆచరణలో నడుస్తూ ఆయన అమరుడైన తర్వాత తన పేరును సుబ్బారావుగా మార్చుకున్నటువంటి ఈ అరుణోదయ సుబ్బారావు అన్న ఈరోజు